వైసీపీ పాలనలో మద్యంలో 3,500 కోట్ల దోపిడీ జరిగిందని ఏపీ ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర ఆరోపించారు. గుంటూరులోని ఎక్సైజ్ కార్యాలయాన్ని మంత్రి కొల్లు రవీంద్ర ఆకస్మిక తనిఖీ చేశారు. ఎక్సైజ్ కార్యాలయంలోని మద్యం నాణ్యత పరిశీలించే ల్యాబ్ను పరిశీలించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఎక్సైజ్ విభాగంలో చాలా మార్పులు తీసుకొచ్చామన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రజలు తాగే మద్యంలో నాణ్యతా ప్రమాణాలు పాటించాలని ఆదేశించారని చెప్పారు. గుంటూరు, కాకినాడ, విశాఖపట్నం, చిత్తూరులో అత్యాధునిక ల్యాబ్లు అందుబాటులోకి తెచ్చామన్నారు. ప్రజలకు హానికరం కలిగించే బ్రాండ్లు తీసివేశామని చెప్పారు. జగన్ నాసిరకం మద్యం అందించడం వల్ల ఎంతో మంది అనారోగ్యం పాలయ్యారని చెప్పారు. అధికారులు పనితీరులో నిర్లక్ష్యం వహిస్తే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎక్సైజ్ అధికారులు పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎక్సైజ్లో కొన్ని మార్పులు తీసుకొచ్చాం. రాష్ట్రంలో జరుగుతున్నటువంటి మద్యం విధానంలో గత ప్రభుత్వం చేసినటువంటి తప్పిదాలన్నింటినీ కూడా ఈరోజు కరెక్ట్ చేసుకుని సామాన్య ప్రజలకు కూడా క్వాలిటీతో కూడుకున్నటువంటి తక్కువ ధరకి ఈరోజు మద్యాన్ని అందుబాటులో తీసుకురాగలిగాము. అదే కాకుండా నెంబర్ ఆఫ్ బ్రాండ్స్ కూడా ఇవాళ ప్రజలకి ఆప్షన్ ఉండే విధంగా, ఎందుకంటే 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి బ్రాండ్స్ తప్ప వేరే బ్రాండ్స్ ఎక్కడా కూడా ఆనాడు షాప్స్లో అవైలబిలిటీలో ఉండే కాదు. కానీ ఇవాళ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత దేశంలోనే ఉన్నటువంటి అన్ని బ్రాండ్స్ను కూడా ఇవాళ ఆంధ్ర రాష్ట్రం అవైలబుల్ చేయగలిగాం. అలాగే వాళ్ళు పెంచినటువంటి రేటు కూడా పక్క రాష్ట్రాల కన్నా కూడా సమానంగా ఉండడానికి, లేదంటే అంతకంటే కూడా తక్కువగా ఉండడానికి కూడా ఇవాళ ప్రభుత్వం ప్రక్షాళన చేయడం జరిగింది. అవన్నిటిని కూడా సరిచేయడం జరిగింది. దానివల్ల సామాన్య ప్రజలు నష్టపోయే పరిస్థితి లేకుండా చేయగలిగాం. పక్క రాష్ట్రాలకు వెళ్ళడమో, లేకపోతే పనికిరాని ఇల్సిట్ లిక్కర్ తాగి అనారోగ్యం పాలవడమో, ఇలాంటి పరిస్థితులు మరి గతంలో ఉండేవి. అలాగే జగన్మోహన్ రెడ్డి మందు తాగి కూడా ఆ రోజున చాలామంది మరి అనారోగ్యం పాలయ్యారు. ఇవాళ అవన్నీ కూడా చూసిన తర్వాత ఈ ప్రభుత్వం అన్ని డిస్టరీస్ విషయం దగ్గర నుంచి, ఈఎన్ఏ దగ్గర నుంచి ప్రతిదీ కూడా శాంపిల్స్ పరీక్ష చేస్తున్నాం. ఆ పరీక్ష చేసినటువంటి శాంపిల్స్ని మాత్రమే మార్కెట్లో అవైలబుల్ ఉండే విధంగా చేస్తూ ఉన్నాం. 5 ప్రాంతాల్లో కూడా మనం ల్యాబొరేటరీస్ని ఏర్పాటు చేయడం జరిగింది. గుంటూరులో, కాకినాడ, విశాఖపట్నం, కర్నూలు, చిత్తూరు జిల్లాల్లో ల్యాబొరేటరీ ఏర్పాటు చేసాం. ఇంకా అవసరమైతే ఇంకా పెంచడానికి కూడా ఈ ల్యాబొరేటరీస్ కూడా అత్యంత అధునాతనమైనటువంటి ఎక్విప్మెంట్, లేటెస్ట్ ఎక్విప్మెంట్ తీసుకొచ్చి దగ్గర 12 నుంచి 15 కోట్ల రూపాయల ఖర్చుతో ఇవన్నీ కూడా ఏర్పాటు చేయడం కూడా జరిగింది. మొత్తం అనాలిసిస్, దాంట్లో ఏమన్నా ప్రజల ఆరోగ్యాన్ని హాని కలిగించే అందులో ఏమన్నా కెమికల్స్ ఉన్నాయా, మెటల్స్ ఉన్నాయా, అవన్నీ కూడా పరిశీలన చేసే విధంగా ల్యాబొరేటరీస్లో చేస్తున్నాం. అదే కాకుండా ప్రతి బాటిల్ కూడా ఒక నమ్మకాన్ని క్రియేట్ చేసే విధంగా ఇవాళ ఏపీ ఎక్సైజ్ సురక్ష యాప్ తీసుకొచ్చాం. దాని ద్వారా మన బాటిల్ ఏదైతే బాటిల్ ఉందో దాన్ని స్కాన్ చేస్తే ఇమ్మీడియట్గా అందులో ఏదన్నా తేడా ఉంటే ఇల్సిట్ లిక్కర్ ఏదైనా వస్తున్నా కూడా ఇమ్మీడియట్గా తెలిసిపోతుంది. కాబట్టి సురక్ష యాప్ తీసుకొచ్చాం. అలాగే టైమింగ్స్ విషయంలో కూడా ఇవాళ ఎక్సైజ్ ఐ యాప్ కూడా తీసుకొచ్చాం. ఎక్సైజ్ ఐ యాప్ ద్వారా టైమింగ్స్, ఏ టైంకి షాప్ తీస్తున్నారు, ఏ టైంకి క్లోజ్ చేస్తున్నారు అనేది కూడా డీటెయిల్గా తీసుకున్నాం. అక్కడక్కడ కంప్లైంట్స్ వస్తూ ఉన్నాయి. కంప్లైంట్స్ వచ్చినప్పటికీ క్లియర్గా యాక్షన్స్ తీసుకోవడం కూడా జరుగుతుంది. అదే కాకుండా మొత్తం
ఓఎఫ్ఎంఎస్ ద్వారా అంటే ఆన్లైన్లోనే వాళ్ళు ఇంటెంట్ పెట్టుకునే విధంగా షాప్స్ వాళ్ళు మళ్ళీ డిక్టేటర్షిప్ గత ప్రభుత్వంలో వాళ్ళు డిక్టేట్ చేసేవాళ్ళు ఈ బ్రాండ్స్ మాత్రం అవైలబిలిటీలో ఉండే విధంగా అంటే మార్కెట్ని శాసించాలని చేసిన ప్రయత్నంలో వాళ్ళు చేసినటువంటి దోపిడీ దగ్గర 3,500 కోట్ల రూపాయల అతిపెద్ద దోపిడీ ఇవాళ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో జరిగిందనేది ఇవాళ కోర్టులు చెప్తా ఉన్నాయి. చాలామంది అరెస్టులు జరిగినాయి. ఇవాళ అలాంటి పరిస్థితి ఎక్కడా రానివ్వకుండా మొత్తం ఓఎఫ్ఎంఎస్ సిస్టమ్ పెట్టాం. దాని ద్వారానే వాళ్ళు ఇండియన్ పెట్టుకోవచ్చు. వాళ్ళకి కావాల్సినటువంటి ఎలాంటి లిక్కర్ కావాలో వాళ్ళు ఎలాంటి బ్రాండ్స్ కావాలో వాళ్ళు పెట్టుకునే దానికి అవకాశం కల్పించాం. అదే కాకుండా తాడీ ట్యాపర్స్ కూడా ఇవాళ 10% రిజర్వేషన్ కల్పించి షాప్స్ని ఇవాళ అటు బారుల్లో కానీ షాప్స్లో కానీ ఏర్పాటు చేశాం. అలాగే పర్మిట్ రూమ్స్ కూడా ఎందుకంటే రోడ్ల మీద విచ్చలవిడిగా చేస్తున్నామంటే పర్మిట్స్ రూమ్ కూడా కట్టుదిట్టమైనటువంటి ఏర్పాటు చేయడం కూడా జరిగింది. మరి ఈ ప్రభుత్వం ప్రజల ఆరోగ్యాన్ని ప్రజల యొక్క సంక్షేమానికి కట్టుబడిందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఎక్కడైనా కంప్లైంట్స్ వచ్చినా కూడా దానికి ఒక టోల్ ఫ్రీ నెంబర్ పెట్టాం 14405. ఎక్కడన్నా కంప్లైంట్స్ ఉంటే 14405కి కాల్ చేసినట్టయితే ఇమ్మీడియట్గా స్టేట్ టాస్క్ ఫోర్స్ టీమ్స్ ఉంటాయి, ఎన్ఫోర్స్మెంట్ వింగ్స్ ఉంటాయి, అలాగే జిల్లాల్లో అధికారులు ఉంటారు. డెఫినెట్గా వీటన్నిటి మీద కూడా చర్యలు తీసుకోవడం జరుగుతుందని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ గత ప్రభుత్వం చేసినటువంటి తప్పిదాలు ఈ ప్రభుత్వంలో చాలా వరకు కంట్రోల్ చేయగలిగాం. కొంతమంది అరాచక శక్తులు ఎక్కడన్నా చేస్తే మటుకి చాలా సీరియస్గా యాక్షన్స్ తీసుకోవడం జరుగుతుందని కూడా తెలియజేస్తాం. ఎందుకంటే మనం చూస్తాం తంబళపల్లిలో జరిగినటువంటి సంఘటన కానీ అలాగే మన ఇబ్రహీంపట్నం విజయవాడ దగ్గర ఇబ్రహీంపట్నం జరిగిన సంఘటన ప్రభుత్వం మీద బురద జల్లాలని చెప్పి వైసీపీ నాయకులు చేసినటువంటి కుట్ర. మరి ఇలాంటివన్నీ కూడా జాగ్రత్తగా మనం పరిశీలన చేసుకుని ఈ ప్రభుత్వం చాలా కట్టుదిట్టంగా ఉందని కూడా తెలియజేస్తాం.